ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. దూరపు కొండలు నునుపంటారు. ప్రస్తుతం అలా చూసుకునే వైసీపీ నుండి దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు ఈవేళ తెలుగుదేశం పార్టీ గడప తొక్కి అందులో స్థానాలు సంపాదించుకుని తిష్టవేసి కూర్చున్నారు. కానీ భవిష్యత్తు మాత్రం అయోమయంగానే ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈవేళ కోస్తా రాయలసీమ ప్రాంతాలని గత ఎన్నికల్లో చూసుకుంటే కోస్తా ప్రాంతంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. ఈవేళ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ మందిని జగన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు తన వైపుకి తిప్పుకున్నారు. ఎందుకంటే దాదాపుగా 2 నుంచి 3 సార్లు తమ నాయకులు ఎక్కడెక్కడైతే ఓడిపోయారో ఆయా సీట్లలో తమ పాత నాయకులు మళ్ళీ గెలిచే అవకాశాలు లేదని డిసైడ్ అయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా తన పార్టీలో ఉన్నటువంటి నాయకులని పక్కన కూర్చోబెట్టి మరీ తెగించి రాజకీయం నడిపినటువంటి పరిస్థితి. అయితే ఇది శాశ్వతంగా ఏ మేరకు కార్యాచరణ అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం సీమలో ఉన్నటువంటి ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ఏరియాలు చూసుకుంటే దాదాపు కోస్తా ప్రాంతంలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు ఓట్ బ్యాంక్ తక్కువగా ఉంటుంది. అయితే ఇటు పక్కన గుంటూరు నుంచి చూసుకుంటే గుంటూరు, ప్రకాశం, సీమ జిల్లాలన్నిట్లో ఇటు ఇంక్లూడింగ్ నెల్లూరుతో సహా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రెడ్డి ఇంపాక్ట్ ఒకటి ఎక్కువగానే కనబడుతుంది. అందులో కీలకమైన అందుకనే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పర్టికులర్గా కోడెల శివప్రసాద్ సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహించినటువంటి నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి వరుసగా అక్కడ కోడెల ఓడిపోతున్నారు కాబట్టి ఆయన సత్తెనపల్లికి పంపించి ఆ సీట్లో తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా వైసీపీని అక్కడ గెలుపొందింది. ఇంకొకటి ఎంపీ సీటు కూడా నరసరావుపేట సీటు తీసుకొచ్చుకుని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్తుందన్నటువంటి భయంతోనే అక్కడి నుంచి కోడెల కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి రాయపాటిని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఎంపీ సీట్లో ఒక 2 సీట్లని గెలుచుకునేవాడు గుంటూరు, నరసరావుపేట. టోటల్ పెర్ఫార్మెన్స్లో చూసుకునేవాడికి ఎమ్మెల్యే సెగ్మెంట్లో మాత్రం అక్కడ దెబ్బతింది. అంటే అక్కడ రెడ్డి ఓటింగ్ ప్యాటర్న్ బాగా పనిచేసింది. ఇంకోటి పల్నాడు ప్రాంతంలో అదే ఇంపాక్ట్ కనిపించింది. ప్రకాశం జిల్లాలో కూడా అదే ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించింది. నెల్లూరు, కడప, కర్నూలు వీటన్నిటిలో కూడా, చిత్తూరులో కూడా అదే కనిపించింది. అంటే ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్స్ని దెబ్బతీయగలిగినటువంటి స్టేజ్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి వ్యూహం పనిచేసింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సాలిడ్ ఓట్ బ్యాంక్ అవ్వడం, అది వైసీపీకి జమ అవ్వడం అనేటువంటిది కూడా జరిగిపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తన పెర్ఫార్మెన్స్ని డెవలప్ చేసుకోలేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకున్నారు. ఈవేళ అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ నాయకుల్ని తీసుకొచ్చుకోవడం వల్ల జరగబోయేది ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకి వాళ్ళ నియోజకవర్గాల్లో బలమైనటువంటి పట్టున్న వాళ్ళే, కానీ పూర్తిగా గెలవగలిగినటువంటి వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదినారాయణ రెడ్డి లాంటి వాడు ఉన్నారు. ఇండిపెండెంట్గా గెలవడం అనేటువంటిది కూడా ఇవాళ సాధ్యంగా అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ప్లస్ ఆయన చరిష్మా కూడా కలిస్తే అధికారంలోకి రాగలిగాడు. అదే సమయంలో ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే కనుక ఇండివిజువల్ తెలుగుదేశం పార్టీని నమ్ముకునేటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఇంకోటి గొట్టిపాటి రవికుమార్ తరతరాలుగా కర్ణం బలరాంతో గొడవలు పడినటువంటి కుటుంబం. ఈవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్తో గొడవలు పడినటువంటి కుటుంబం. పద్దాక ఇద్దరు కూడా కొట్టుకున్నటువంటి వాళ్ళు. ఈవేళ వాళ్ళందరూ మారిపోయి అర్జెంటుగా తెలుగుదేశంలోకి వచ్చేసేయడానికి గొట్టిపాటికి ఓట్లు వేస్తారా? ఇట్లా ఒక్కొక్క వ్యక్తి పరంగా చూసుకుంటే టీడీపీలోకి వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి స్థానికంగా జగన్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకుతో పాటుగా వీళ్ళ చరిష్మా యాడ్ అయింది. అదొక 10% ఓట్లు వీళ్ళదైతే 90% ఓట్లు వైసీపీ నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు కలిపితే ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈవేళ వీళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తే ఆ తెలుగుదేశం ఓట్లతో వీళ్ళది కలిసినంత మాత్రాన అయిపోతుందా? దీని మీదనే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడింది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో అయితే కనుక ఏ వేవ్స్ లేవు. ఒక వేవ్ ఉంటే కనుక ఆ వేవ్లో వీళ్ళు కొట్టుకుపోతారనుకోవచ్చు. రానున్న 2 ఏళ్లలో ఏమైనా చివరి 6 నెలల్లో కనుక జగన్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే తప్పించి ఇప్పుడున్నటువంటి పాజిటివ్నెస్ కనుక కంటిన్యూ అయితే ఈ నాయకులందరికీ కూడా రేపు పొద్దున ఎటు పోలేక ఉన్నటువంటి పార్టీలోనే నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు జగను దగ్గరికి రాని టీడీపీలో ఓడిపోతే కనుక ఫ్యూచరే ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈవేళ అర్జెంటుగా పదవుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఆ పదవులు ఉన్నాయంతా ఇచ్చినా కూడా చాలనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీళ్ళకి ఇచ్చేశారు పదవులని కోపంతో ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఒక క్రైసిస్ క్రియేట్ కారణమైంది మాత్రం వలసలు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అయితే రేపు పొద్దున
నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోయి 225 సీట్లు వస్తాయి అన్నటువంటి నమ్మకంతో భారీ ఎత్తున గేట్లు తెరిచి ఆహ్వానం పలికినటువంటి చంద్రబాబు అది అక్కడ బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి చిట్ట చివరిలో ఏమన్నా కనుక సీట్లను పెంచుకోగలిగితే మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే అదే పెద్ద ప్రమాదం అయిపోతుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.